మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో ద్వాదశి అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఈ తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి 8వ తారీఖు శనివారం వచ్చింది కాబట్టి అందరూ ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం తప్పకుండా మన దగ్గర ఉన్న దేవాలయంలోనో, కుదిరితే ఇంట్లోనో, ఎక్కడో ఒక్కడ మనం గణపతి పూజ చేసుకోవడం, చక్కగా నువ్వులు, అలాగే నువ్వుల నూనె వేసినటువంటి ప్రమిదలో చక్కగా దీపాలు వెలిగించిన ఆ రోజున అందరికీ శనిదోష నివృత్తి కలిగి చక్కగా సంకష్టహర గణపతి అనుగ్రహం కలుగుతుంది. సంకష్టములు అంటే బాగా ఉండే కష్టాలని అర్థం. బాగా ఉంటాయంటే కష్టాలు ఎక్కడైనా అంటే దీర్ఘకాలంగా ఉండడం. ఏదో మొన్న మొదలైంది కాదు, నిన్న మొదలైంది కాదు, చాలా కాలం నుంచి నేను దీంతో బాధపడుతున్నానండి
అన్న వాళ్ళకి ఈ సంకష్టహర చతుర్థి ఒక మంచి పరిహారం. ఆ రోజున కూడా ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇక మనకి ఈ నెలలోనే మనకి 15వ తారీఖున ఉత్పన్న ఏకాదశి అనేటటువంటి పర్వదినం కనపడుతున్నది. అంటే బహుళపక్షంలో వచ్చే ఏకాదశి. ఆ ఏకాదశి కూడా మళ్ళీ శనివారమే వచ్చింది. అందువల్ల అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఒకవేళ ఈ లోపల ఎవరైనా సత్యనారాయణ వ్రతం ఆచరించలేకపోయినా కనీసం ఆ రోజు ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేసినా కూడా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. అందుకని కార్తీక మాసంలో విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికీ పూజించేటటువంటి మాసం కాబట్టి ఇది ఉత్పన్న ఏకాదశి అని 15వ తారీఖు మనకి రాబోతున్నది. ఆ రోజున కూడా చక్కగా శనివారం రోజున విష్ణు సహస్రనామం చదువుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ తర్వాత మనకి 17వ తారీఖున మాస శివరాత్రి పర్వదినం ఉన్నది. ఈసారి మనకి అది మంగళవారం రోజున వచ్చింది. దాన్ని కొంచెం రాత్రి వేళలో వచ్చింది. కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు దాన్ని. అది కూడా ఈసారి మంగళవారం రావడం అనేది మంచి విశేషమైనటువంటి పర్వదినం. అంగారక చతుర్దశి రోజున కుజదోషంతో ఎవరు బాధపడుతున్నారో, అలాగే రాహుకేతువుల దోషం ఉండి ఎవరు సర్పదోషం ఉండి బాధపడుతున్నారో, ఎవరికి వివాహాలు కావట్లేదో, ఎవరికి సంతానాలు కలగడం లేదో వాళ్ళందరికీ ఈ మంగళవారం చతుర్దశి మాస శివరాత్రి రావడం అనేటటువంటి 17వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం చేసుకోవడానికి అదొక అవకాశం ఉంటుందన్నమాట. ఆ రోజున ఎవరైతే చండీ పారాయణ లేదా చండీ హోమం లేదా అమ్మవారి ఆలయంలో పూజలు లేదా నిమ్మకాయతో దీపాలు ఇటువంటి పరిహారాలు ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోషములన్నీ కూడా పరిహారం కలుగుతాయి. ఆ రోజు కూడా ఉపవాసం ఉండి రాహుకాలంలో దీపం పెట్టడం. మనకి మంగళవారం వచ్చేసరికి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ఆ టైంలో కనుక నిమ్మకాయ దీపాలు పెట్టి దుర్గా స్తోత్రాన్ని చదువుకున్న, అవకాశం ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆ దుర్గా స్తోత్రాన్ని చదువుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ రోజున కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కందిపప్పుని, ఎర్ర కందిపప్పు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ, యాపిల్ అట్లాంటి ఎర్రటి పళ్ళు కనుక దానం చేస్తే వాళ్ళకి త్వరగా వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతువుల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున మనం రాహుకాలంలో చెప్పిన దీపాలు పెట్టడం, అలాగే నాగ బింబాలు ఉంటాయి, సర్పబింబాలు వెండివి, అవి రాహుకాల దీపం అయిన తర్వాత బ్రాహ్మడికి చక్కగా దానం ఇస్తే ఆ రోజు కూడా సర్పదోష నివారణ కలుగుతుంది. ఆ తర్వాత మనకి 20వ తారీఖు గురువారం అమావాస్య కనబడుతున్నది. దాన్నే మనకి పోలాల అమావాస్య అంటారు. ఆ రోజున మనం స్వర్గానికి వెళ్ళినటువంటి కథని చెప్తూ ఉంటారు. పోలి అనే ఆవిడ స్వర్గానికి వెళ్తుంది. ఆ స్వర్గ కథ అంతా ఆ రోజు పోలాల అమావాస్య రోజున చెప్తారు. కనుక గురువారం రోజున ఈ పండగ కనపడుతూ ఉన్నది 20వ తారీఖు. తర్వాత 21వ తారీఖు నుంచి మనకి మార్గశిర మాసం కనబడుతూ ఉన్నది. మార్గశిర మాసం అత్యంత విశేషమైనటువంటిది. మాసానాం మార్గశీర్షోస్మి అన్నారు కృష్ణస్వామి వారి గీతాచార్యులు. కాబట్టి అటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ మార్గశిర మాసం ఏదైతే ఉందో అది ఈ నవంబర్లో 21వ తారీఖున అది ప్రారంభమవుతూ ఉన్నది. మార్గశిర మాసంలో మనకు అనేక విశేషాలు కనపడతాయి. అందులోనే ధనుర్మాసం వస్తుంది. అందులోనే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. మనకి ఈ నవంబర్ నెలలోనే 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కనపడుతూ ఉన్నది. ఆ రోజున కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వాళ్ళకి సంతానం అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందన్నారు. సంతానం కోసం చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఇంతకాలం ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఆ షష్ఠి రోజున అంటే 26వ తారీఖున ఆ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం చూస్తే ఈ నవంబర్ నెలంతా కూడా మనకి ఆధ్యాత్మిక మాసంగా మనకు కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా గురుగారు ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మరి మేషరాశి వారి యొక్క గమనాగమనాలు మనం చూసినట్లయితే ముందుగా మనం సహజంగా ఈ నెలలో మారబోతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని మనం గమనించినట్లయితే మనకి నవంబర్ 2వ తారీఖు శుక్రగ్రహం యొక్క మార్పు కనబడుతోంది. శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి మారుస్తూ ఉన్నాడు. దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మేషరాశి వాళ్ళకి
8వ స్థానంలోకి శుక్రుడి యొక్క మార్పు జరుగుతుందో అది ఆనందకరమైనటువంటి వాతావరణంగా మనకు కనబడుతున్నది. ప్రత్యేకంగా అన్నిట్లోనూ విజయాన్ని సాధించడం, ఏదైతే మీరు ఇంతకాలంగా జరగవలసిన పనులు ఆగిపోయిన ఉన్నాయో వాటిని మళ్ళీ ముందు వేసుకొని ప్రారంభం చేయడం, వాటిని పూర్తి చేయడం, వాటిల్లో కొద్దిగా మొండిపట్టుగా ఉండి వాటిని దగ్గరుండి పూర్తి చేయించుకోవడం, అధికారులతో పై అధికారులతో చక్కగా ప్రశంసలు పొందడం, ఉద్యోగాభివృద్ధి కలగడం, కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభకార్యాలు జరిగేటటువంటి కాలం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వీరికి కొద్దిగా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. దానివల్ల మధ్య మధ్యలో చికాకులు కలిగినా కూడా మొత్తం మీద మొన్న జరిగినటువంటి గురుడు మార్పు వల్ల కూడా గురుడు 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు కూడా 8వ స్థానంలోకి వచ్చాడు. ఆయన 2వ స్థానాన్ని చూడడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి. అలాగే ఏదైతే మనకి తర్వాత గ్రహం మనకి బుధుడు కనపడుతున్నాడు. బుధుడు 8వ స్థానంలో వక్రగతిని పొందుతున్నాడు అన్నమాట. ఈ వక్రగతిని పొందడం వల్ల కూడా మేషరాశి వారికి ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ నెలలో మనకు కనపడుతున్నాయి. ఇందులో మనకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో ఇంకా చాలా శుభ ఫలితాలు కనపడుతున్నాయి. అంటే 15వ తారీఖు తర్వాత నుంచి ఉండే రోజులన్నీ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉన్నాయి. అలాగే బుధుడి యొక్క మార్పు మనకి 15వ తారీఖున కనపడుతున్నది. అలాగే 16వ తారీఖు రవి కూడా మళ్ళీ వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ఆ 20వ తారీఖున ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అక్కడి నుంచి కూడా వీళ్ళకి అష్టమ రవి అవుతూ ఉన్నారు. దానివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండడం, అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలలో కూడా ఉద్యోగస్తులందరికీ ప్రథమార్థంలో చాలా బాగుంది. వాళ్ళకి మొదటి 15 రోజులు చాలా బాగుంది. తర్వాత 15 రోజుల్లో కాస్త చిన్న చిన్న చికాకులు కలుగుతూ ఉండడం, అలాగే స్థాన చలనాలు అంటే బదిలీలు రావడం, అనుకున్నటువంటి చోట కాకుండా వేరే చోట పడడం, అది మనకు కొద్దిగా డిసప్పాయింట్ కలగడం లాంటివి ఉద్యోగస్తులకి మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే గురుగారు ముఖ్యంగా మేషరాశి అనే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పాలి. అన్ని పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. ఎక్కువ వాళ్ళు దాని గురించిన చింతన వల్ల కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఉన్న విషయం కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఆలోచన చేయడం అనేటువంటిది మేషరాశి విద్యార్థులకు కనపడుతూ ఉన్నది. వాళ్ళు దాని విషయంలో జాగ్రత్త పడితే తప్పకుండా ఈ నెలలో మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే వాళ్ళు అనుకున్నటువంటి విద్యలో మార్కులలో కూడా మంచి మార్పుల్ని చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగారు ఈ మాసంలో వీళ్ళకి వ్యాపార ప్రకటన బాగుంటుంది అన్నారు. సో వీళ్ళు ఎవరైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మేషరాశి వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు? మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రంగంలో అభివృద్ధి అనేటటువంటిది కనపడుతున్నది. కానీ అభివృద్ధి ఎంత స్థాయిలో కనపడుతున్నదో శని ప్రభావం వల్ల, అలాగే రవి మారుతున్న ప్రభావం వల్ల కొద్దిగా చికాకులు కూడా ఉంటూ ఉన్నాయి. కానీ బుధుడు ఎప్పుడైతే అష్టమంలో వక్రిస్తున్నాడో మంచి తెలివితేటలు వీళ్ళు కలిగి ఏ సమయానికి ఏ పని చేయాలో అది పూర్తి చేసుకొని వీలైనంత వరకు బయటపడగలిగే పరిస్థితులు మనకు చక్కగా కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ రంగంలో ఉంటే వాళ్ళ జాతకాలని అనుసరించి వాళ్ళు తప్పకుండా ఆ రంగంలో ఆ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ రాశి వారికి ఇప్పుడు ధనపరంగా మంచి అనుకూలాలు ఉన్నాయి. విశేషంగా 15వ తారీఖు లోపల అనుకూలంగా ఉంది వాళ్ళకి. అలాగే గురుగారు సంతానం లేకుండా బాధపడేవారు చాలా మంది ఉన్నారు ఈ రాశి వాళ్ళు. సో వాళ్ళకి ఏదన్నా సంతాన యోగం ఉందంటారా ఈ మాసం? సంతాన యోగం వీళ్ళకి మొన్న గురుడు మారిన దగ్గర నుంచే అనుకూలమైన వాతావరణం కనబడుతున్నది. కనుక సంతాన ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూలాన్ని ఇస్తాయి. మరి ఎవరైతే సంతానం కోసం కోరుకొని చేస్తున్నారో వాళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంగళవార పరిహారాలు పాటించడం, అలాగే వీరికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఏలినాటి శనికి సంబంధించి శనివారం మనం ఇప్పటికి శనివారం పండగలు సుమారు 3 పండగలు చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఏకాదశి మొట్టమొదటి ఏకాదశి 1వ తారీఖు శనివారం వస్తోంది, మళ్ళీ 8వ తారీఖు సంకష్టహర చతుర్థి వస్తోంది, మళ్ళీ తర్వాత శనివారం కూడా మళ్ళీ ఏకాదశి వస్తున్నది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ప్రతి శనివారం కూడా వాళ్ళ కాలభైరవ అష్టకం చదువుకోవడం, కుదిరితే కాలభైరవ స్వామి దర్శనం చేయడం. ఒకవేళ కాలభైరవ స్వామి మా దగ్గరలో లేడండి అంటే గనక ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం. దీని ద్వారా వీళ్ళకి శనిదోష పరిహారం కలుగుతుంది. అలాగే సంతానం కలగడానికి మంగళవారం రోజున పుట్టలో పాలు పోసి వేడుకున్నట్లయితే గురుబలం ఉండడం వల్ల
వీళ్ళకి మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే గురుగారు ముఖ్యంగా చాలా మంది పెళ్లి కాకుండా బాధపడుతుంటారు. సో ఈ మాసంలో అయినా మేషరాశి వారికి పెళ్లి యోగం ఉందంటారా? మేషరాశి వారికి ప్రథమార్థంలో మనం అనుకున్నట్లుగా 15వ తారీఖు వరకు వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ లోపల కనుక వీళ్ళు చేసే ప్రయత్నాలు, అలాగే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా వివాహానికి సంబంధించి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తున్నాడో 16వ తారీఖు అక్కడి నుంచి మాత్రం అవకాశాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అష్టమంలో రవి యోగించడు, అందువల్ల కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంటుంది. ఈ 2వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఉండే కాలం మీరు తీసుకునే వివాహ ప్రయత్నాలు, వివాహ నిర్ణయాలు అన్ని శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే గురుగారు ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ 15 వరకు అనుకూలంగా ఉందంటున్నారు. సో మిగతా కూడా అనుకూలంగా ఉండాలంటే వీళ్ళు ఇంకా ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తారు? పరిహారాలు మనకి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శిస్తూ ఉండడం, వీలైనంత వరకు వార నియమాలు కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు సుబ్రహ్మణ్యుడికి పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ నెలని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మిగతా శని ప్రభావానికి సంబంధించి మనం ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, ఆంజనేయ స్వామి దర్శనం చేయడం, కాలభైరవ అష్టకం మాత్రం ప్రతిరోజు చదువుకుంటే వీళ్ళకుండే చికాకులు, ఇబ్బందులు తొలగిపోతాయి. మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో ఏ ఏ పర్వదినాలు ఉన్నాయి, మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.